నమస్తే, మీ సోమసుందరం. ఎస్పీ ఛానల్కి స్వాగతం. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన సబ్జెక్టు ఒకటి మాట్లాడుకుందాం. అదేంటి అంటే, నేను సెంటర్లో టీ తాగుతున్నప్పుడు ఒక ఆయన వచ్చి ప్లాట్ కావాలి అని పక్కనున్న మీడియేటర్లను అడిగాడు. నాకు తూర్పు దిక్కే కావాలి అని మెన్షన్ చేశాడు. తర్వాత ఏ రోడ్డు సోలలు ఉండకూడదు అని చెప్పారు. అది చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఏంటి అందరూ తూర్పు 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 కావాలని అంటున్నారు, దత్మ దిక్కులు ఏం కలిసి రావా ఏంటా అని అనిపించింది. సరే, దీని గురించి ఆలోచించి చూస్తుంటే ప్రాక్టికల్గా కొన్ని చూసిన తర్వాత నాకు విషయం బోధపడింది. ఆయన్ని చూస్తే 58 సంవత్సరాలు. ఆయన నమ్ముకుంటాం మానేసి ప్లాట్ కొనటానికే సిద్ధాంతి గారిని నమ్మాడు. ఆయనకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఇన్ని రోజులు అద్దింట్లోనో ఎక్కడో ఉండుంటారు. ఆయన ఏ దిక్కులో ఉన్నప్పుడు కొద్దిగా కలిసి వచ్చింది, ఏ దిక్కులో ఉన్నప్పుడు ఇదైంది అనేది ఆయన తెలుసుకుంటే సరిపోతుంది. అది కూడా ఇది లేకుండా ఓన్లీ సిద్ధాంతి గారు చెప్పారని చెప్పి తూర్పే కావాలని మెన్షన్ చేశారు. నేను సిద్ధాంతుల్ని తప్పు పట్టట్లేదు, అది వాళ్ళ వృత్తి. సో కొంత మనం ఆలోచించుకోవాలి అని మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే ఈ ప్లాట్ కొంటున్నాడు అంటే మినిమం 35 ఏళ్ల తర్వాత కొంటాడు. ఈలోపు వాళ్ళు ఏ ఏరియాలో ఉన్నారు, వృత్తి రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ వేరే వేరే ఊళ్ళు వెళ్తూ ఉంటారు. ఏ దిక్కుకి వెళ్ళినప్పుడు మనకి కలిసి వచ్చింది, ఏ దిక్కుకి వెళ్ళినప్పుడు మనం లాస్ అయ్యాము అని చూసుకుంటే మీకే అర్థం అవుతుంది కదా. దీనికి సిద్ధాంతి గారు ఎందుకు? అందరూ తూర్పు అనేటప్పటికి ఏం చేస్తున్నారంటే వెంచర్ల వాళ్ళు కూడా తత్మా దిక్కుల కంటే తూర్పు దిక్కుకి 2 నుంచి 3 వేల రూపాయలు ఎక్స్ట్రా పెట్టారు. దాంతో మీరే లాస్ అవుతున్నారు. ఇది కొద్దిగా అర్థం చేసుకోండి. మీరు ప్లాటు వెళ్ళి ఆలోచించుకుని ప్లాట్ కొనుక్కోండి. ఇల్లు కట్టుకునేటప్పుడు మాత్రం కంపల్సరీగా సిద్ధాంతి గారిని తీసుకెళ్ళండి. అది నేను చెప్పేది. ఇప్పుడు దక్షిణం వద్దు అసలు అని చెప్తున్నారు. ఏలూరు రోడ్డు విజయవాడ దక్షిణం ఫేస్లో ఉన్నవన్నీ షాపులు కళకళలాడుతుంటాయి. మరి ఈ పడమర ఫేసు విజయవాడ మ్యూజియం రోడ్లో గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది. అది ఒకప్పుడు చిన్న సంస్థ, మరి ఇవాళ బ్రాంచీలుగా ఎదిగిపోయింది. అలాగే ఇక రోడ్డు సోలలు అన్నారు. నా చిన్నప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఉత్తర ఈశాన్యం రోడ్డు సోల ఎవరికైనా కలిసి వస్తుంది అని చెప్పేవాళ్ళు. ఇప్పుడేమో సిద్ధాంతులు అసలు ఏ రోడ్డు సోలా కలిసి రాదు అని చెప్పి తీసేయమని చెప్తున్నారు. నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను, వినండి. గాంధీనగరం మేనకా థియేటర్ ఉత్తర ఈశాన్యం రోడ్డు, నవరంగు ఉత్తర ఈశాన్యం రోడ్డు. ఆ స్థలం కొన్నప్పుడు ఏ ఓనర్లు ఉన్నారో ప్రెజెంట్గా కూడా వాళ్లే ఉన్నారు. మరి వాళ్ళకేం అవ్వలేదు, హాయిగా ఉన్నారు, చక్కగా రూపాయి డెవలప్మెంట్ అయ్యారు, బాగుంది. మరి తజ్మా రోడ్స్ అంటే నేను చూడలేదు, నాకు తగలలేదు. అది కూడా చూస్తే తర్వాత చెప్తాను వాటి గురించి కూడా. మరి ఇన్ని ఇది ఉంది. ఉత్తరం దిక్కు అంటారా, దేవతలు ఉంటారా, అందరం దేవతలంతా ఉత్తరం ఫేసే అంటారు కాబట్టి ఉత్తరం కూడా ఓకే నా దృష్టిలో అయితే. మరి ఎందుకని ఈ తూర్పని సిద్ధాంతాలు ఎందుకు చెప్తున్నారో తెలియదు. మీరెందుకు అలా ఎగబడి వెంచర్ల వాళ్ళ రేట్లు పెంచుతున్నారో తెలియదు. దీని గురించి కొద్దిగా ఆలోచించుకోండి. ఎందుకంటే మీరంతా చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొద్దిగా మనంతటా మనం ఆలోచించుకోవాలి కదా. కాబట్టి ఈ దాని మీద మీరు కొద్దిగా అవగాహన పెంచుకుని ప్రధానికి సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పి నా మనవి. ఇది ముగింపు కాదు, దీని తర్వాయి భాగం ఉంటాయి. వాస్తుల మీద ఇంకా చెప్పదలుచుకున్నాను, అవి కూడా చెప్తాను. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.